నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధోని వ్లాగ్స్ విఐటీబీ. ఈరోజు వీడియో వచ్చేసరికి మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఐఏ చాప్టర్ అని చెప్పి ఒక కాంపిటీషన్ అయితే జరుగుద్ది అనమాట. సో ఆ కాంపిటీషన్లో మాకు కొన్ని టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. బ్రిడ్జ్ మేనియా అని చెప్పి, లైక్ జియో వాల్ అని చెప్పి, సెస్మిక్ స్పెక్టాకిల్ అని, పోస్టర్ ప్రజెంటేషన్స్ అని, ఇవన్నీ ఉంటాయన్నమాట మాకు. సో ఆ కాంపిటీషన్స్ ఎలా అయితే కండక్ట్ చేస్తారో మాకు దాంతోపాటు క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ కూడా కండక్ట్ చేస్తారు. వీటిలో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎలా కండక్ట్ చేస్తారు అండ్ మా ఫ్యాకల్టీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. లెట్స్ గో ఇంటు ద వీడియో. Motto of this event is to create a trust bridge. You all know that, okay? With wood which I have given to you, that is pop sticks, with specified dimensions provided. Okay. Then the second point, the event encourages the participant to create trust bridge with provided materials. So there are different types of trust bridges. I have seen many different types among your groups. The third one is materials required. I think the materials are distributed to you like pop sticks, another one we have a festival, and third one is which has given knife to cut the pop sticks, and the third one is Anish sir will tell you the rules and regulations. So coming from the rules and regulations, I have already discussed. We are giving in the 50 pop sticks, and the total length is 33 plus or minus 2 centimeters, and length of the pop stick is 12 centimeters, and the height is also 12 centimeters. So coming from the load distribution, load is applied at the center, and the model should be completed within the specific time. Everyone having the 30 minutes only. So in the after 30 minutes, you have to check the model, and a few more minutes if you require in the time, 5 minutes or 6 minutes, compulsory we will assign the timing also. And coming from the materials, of course, whatever the materials given in our pop sticks or glue or knife, whatever, but no additional materials or any further glues is also not provided. Okay. Next, last one, an important one, the maximum load, for suppose we are reaching 23 is the maximum load. That maximum load will be the final declaration of the winners. Okay? Any doubts? All the best, please continue. Maximum load 56 kgs దాకా వెళ్తుంది. బట్ మనం ఎంత మేజ్ చేస్తామో ఒకసారి చూడాలి. ఆల్ ద బెస్ట్. ఏం డిజైన్ చేస్తున్నారమ్మా? మెయిన్గా మోడల్ ఏంటి? ఓన్లీ ట్రస్సా లేకపోతే ఎలాగా? లెంత్ ఎంత తీసుకున్నారు? ఎంత అర్థం కాల? ఓవరాల్ ఎంత ఇది? 33. సో ఇలాంటి ఈ బీమ్ అని ఎన్ని వస్తున్నాయి మనకి? ఎన్ని వస్తాయి? ఇది మెయిన్ బీమ్, రైట్? అలాగే మెయిన్ బీమ్స్ అలాంటి మనకి ఓవరాల్ ట్రస్లు ఎన్ని వస్తున్నాయి మీ ప్లానింగ్ తగ్గట్టుగా? నాకు తెలిసి 4 వస్తాయి అనుకుంటున్నాను నేను. 2 ప్యానల్స్ రావాలి కదా, టాప్ బీము బాటమ్ బీము, అలాగే అలాంటి 2, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. దానికి మధ్యలో మీరు ఈ ట్రస్ అనేది ఫ్రేమ్ చేయాలి. ట్రస్ ఎప్పుడైనా సరే ఇంక్లినేషన్లో ఉండాలి. మీరు స్ట్రైట్గా పెడితే మనకు అది డిఫ్లెక్షన్స్ వచ్చేస్తుంది. ఇంక్లినేషన్ ఉండేలా చూడండి, ఓకేనా?
టాలెంటెడ్ ఉన్నావు. భలే పడతాడు ఈసారి. చూడడానికి ఏది బాగుంది మేము ఎలా డిసైడ్ చేస్తాం, నువ్వు నీదే అనుకుంటావు కానీ మేము ఎలా డిసైడ్ చేస్తాం. మెజారిటీ పీపుల్ ఏది బాగుంది అనిపిస్తుంది. మెజారిటీ ఫస్ట్ మెజారిటీ ఎవరు ఏది బాగుంది రూల్స్ ప్రకారం సార్ పర్సనల్ ఒపీనియన్. శర్మ మన ఫైవ్ సార్ కూడా చెప్తారు. నాకైతే రెండు బాగుంది అనిపిస్తుంది. సార్ మీరు చెప్పింది కింద 10 పైన 20 అన్నారు కదా సార్. సెకండ్ ఉండండి, ఇది ఫస్ట్ ఈ రెండు ఉన్నాయి. ఏది టాలీ చేయాలంటే కొంచెం బెటర్గా ఇది ఉంది కాబట్టి ఫస్ట్ ఇస్తున్నా. ఇది సెకండ్ వన్. థర్డ్ చూసుకుంటే ఇది బాగానే ఉంది, ఇది బాగుంది, ఈ రెండు బాగున్నాయి. అందుకే ఈ రెండు థర్డ్ ఇస్తున్నాం. దీంట్లో ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు, స్ట్రక్చర్ హైట్ అంతా బాగానే కన్స్ట్రక్ట్ చేశారు కానీ నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. నేను ఇది ఉండాలి, లోడ్ ఉన్నా లేకపోయినా ఈ స్ట్రెస్ మెంబర్స్ ఉండాలి, ఈ కింద స్ట్రెస్ మెంబర్స్ కూడా ఎగ్గొట్టేశారు. వీళ్ళు చాలా నీట్గా టెక్నికల్గా వెళ్ళారు, వీళ్ళు కూడా అదే టెక్నికల్గా తీసుకుంటూ వెళ్ళారు. అందుకు రీజన్ అది. సో 1 minute అది దాని గురించి పైన నుంచి ఒక్క నిమిషం. 9 ఫస్ట్ 9 బ్యాచ్, సెకండ్